హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? టీఎస్ హైకోర్టు ఎగ్జామ్ ఎలా రాశారు? నేనైతే విజేత కాంపిటీషన్ నుండి బుక్ అయితే ప్రిపేర్ అయ్యాను కదా. క్వశ్చన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అందులో నుండే చాలా అది వచ్చాయి మ్యాక్సిమము. నేనైతే ఇంకా చాలా మంచిగా అసలు ఈ స్కూల్లో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చి స్కూల్కి వెళ్తూ చదవడము కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. కాకపోతే నేను చదివిన మట్టుకైనా పాలిటీ నుండి అయితే క్వశ్చన్స్ అయితే బాగానే వచ్చాయి. నేను అటెంప్ట్ చేశాను. సో రిజల్ట్ అనేది ఎలా వస్తుందో చూడాలి. మీరు కూడా ఎగ్జామ్ అనేది ఎలా రాశారు? సో ఈరోజు హాలిడే, ఇంకా స్కూల్ లేదు కాబట్టి ఇంకా పేపర్ అయితే కరెక్షన్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కదా, పిల్లలకి కూడా హాలిడేస్ ఇచ్చారు. సో మాకైతే మళ్ళీ 24th రోజు రిపోర్టింగ్ డే ఉంటుంది. మేము అప్పటిలోపు ఈ యొక్క పేపర్స్ అయితే కరెక్షన్ చేసి మార్క్స్ లిస్ట్ అన్ని రిపోర్ట్ కార్డ్స్ అయితే రెడీగా పెట్టాలి. సో ఈరోజు అంటే ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ నేను మళ్ళీ నేను యాక్చువల్గా నేను టీచర్ జాబ్ చేస్తున్నాను కానీ బట్ నేనైతే బీఈడీ చేయలేదు. సో నేనైతే టీఎస్ ఎడ్సెట్కి కూడా ఎంట్రన్స్ రాసి ఇంకా నెక్స్ట్ అది బీఈడీ కూడా చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక ఎప్పటికైనా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో చూడండి, పేపర్స్ అయితే ఇంకా కరెక్షన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎగ్జామ్ ఉండడం వల్ల అసలు పేపర్స్ అనేది కరెక్షన్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో నేనైతే తొందరగా పేపర్స్ కంప్లీట్ చేసేసి ఇంకా స్కూల్లో అనేది సబ్మిట్ చేయాలి. టోటల్ అయితే ఇది మార్క్స్ 70 మార్క్స్ అండి. ఇంకా స్కూల్లో అనేసి ఇంకా రిపోర్ట్ కార్డ్స్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీడింగ్ అనేది కూడా నేను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఆర్ఆర్బీ కూడా ఉంది కదా, దానికి కూడా నేను ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మళ్ళీ. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.